రాజ్యాంగ చరిత్ర. ప్రాచీన కాలంలో లిఖిత రాజ్యాంగాల కంటే కూడా సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చినారు. పవిత్ర మతగ్రంథాల సూత్రాలు తరువాతి కాలంలో కీలకపాత్ర పోషించగా రోమన్ శాసనాలు, హమురాబి శాసనం, కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క శాసనాల క్రోడీకరణ రాజ్యాంగ చరిత్రలో మైలురాళ్ళు. ప్రాచీన కాలంలో రాజ్యాంగతావాదానికి ఆద్యులు గ్రీకులు. రాజ్యాంగాల ఆవిర్భావాన్ని అనుసరించి ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించవచ్చును. 1. పరిణామాత్మకమైన రాజ్యాంగం. ఒకానొక ప్రత్యేక కాలంలో కాకుండా కాలక్రమంలో బ్రిటన్లో జరిగిన అనేక పరిణామాల కారణంగా ఆవిర్భవించిన బ్రిటీష్ రాజ్యాంగాన్ని పరిణామాత్మకమైన రాజ్యాంగంగా వర్ణిస్తారు. 2. విప్లవ మూలక రాజ్యాంగం. అమెరికా, రష్యా మరియు ఫ్రాన్స్ల యందు జరిగిన ప్రపంచ చారిత్రక విప్లవాల తదనంతరం ఏర్పడిన రాజ్యాంగాలను విప్లవ మూలక రాజ్యాంగాలుగా వర్ణిస్తారు. 3. ఆమోదిత రాజ్యాంగం. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్చే రూపొందించబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. 4. ప్రసాదిత రాజ్యాంగం. గత పాలకులు ఆయా దేశాలకు స్వాతంత్ర్యంతో పాటు రాజ్యాంగాలను కూడా ప్రసాదించిన కారణంగా ఈ రాజ్యాంగాలను ప్రసాదిత రాజ్యాంగంగా పేర్కొనవచ్చును. ఉదాహరణ: డెన్మార్క్, న్యూజిలాండ్. 5. సమ్మేళన రాజ్యాంగం. యూరోపియన్ యూనియన్ ఆవిర్భావం తరువాత యూరప్ ఖండంలోని అనేక రాజ్యాలచే ఏర్పాటు చేయబడిన యూరోపియన్ రాజ్యాంగాన్ని సమ్మేళన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. రాజ్యాంగం ఆవశ్యకత. ఒక రాజ్యం యొక్క పరిపాలనను క్రమబద్ధంగా నిర్వహించుటకు అవసరమైన నియమనిబంధనలను ఏర్పాటు చేసుకుని పరిపాలన మొత్తాన్ని ప్రామాణికంగా, నియమబద్ధంగా కొనసాగించుటకు ప్రతి ప్రజాస్వామ్య దేశం తప్పనిసరిగా ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలుపరుస్తుంది. ఆవశ్యకత. ప్రభుత్వం యొక్క మితిమీరిన అధికారంపై పరిమితులను విధిస్తుంది. చట్ట సమానత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రజలకు ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తుంది. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ సమన్వయం. ప్రజల సంక్షేమం శ్రేయో రాజ్య లక్ష్యాలను కలిగియుంటుంది. సమన్యాయ పాలనను అందిస్తుంది. రాజ్యాంగ నియమాలకు శాశ్వతత్వం మరియు స్పష్టత, నిర్దిష్టత ఉంటుంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, ప్రజల స్వేచ్ఛా పరిరక్షణ. ప్రభుత్వం నెరవేర్చవలసిన విధులను తెలుపుతుంది. రాజ్యాంగాల స్వరూపాన్ని మరియు సవరించే విధానాన్ని అనుసరించి 5 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. అలిఖిత రాజ్యాంగం. రాజ్యాంగం పూర్తి స్థాయిలో లిఖిత రూపంలో లేకుండా ఆచార సాంప్రదాయాలు, సాధారణ చట్టాలు మొదలైన అంశాలపై ఆధారపడి పరిపాలనను నిర్వహించబడే రాజ్యాంగం. ఉదాహరణ: బ్రిటన్, ఇజ్రాయిల్. 2. లిఖిత రాజ్యాంగం. ప్రభుత్వ నిర్మాణం. అది పనిచేసే విధానానికి సంబంధించిన అంశాలు మరియు సవరించే విధానాన్ని లిఖితపూర్వకంగా కలిగియున్న రాజ్యాంగాలు. ఉదాహరణ: అమెరికా, భారత్, ఫ్రాన్స్. 3. దృఢ రాజ్యాంగం. సాధారణ చట్టాల వలె కాకుండా ప్రత్యేక మెజార్టీతో ప్రత్యేక పద్ధతిలో సవరించడానికి కష్టతరంగా ఉండే రాజ్యాంగం. ఉదాహరణ: అమెరికా. 4. అదృఢ రాజ్యాంగం. సాధారణ చట్టాలవలె పార్లమెంట్ సాధారణ మెజార్టీతో సాధారణ పద్ధతిలో సవరించడానికి సులభతరంగా ఉండే రాజ్యాంగం. ఉదాహరణ: బ్రిటన్. 5. దృఢ, అదృఢ లక్షణాల కలయిక. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పార్లమెంట్ సాధారణ చట్టాలవలె సవరిస్తుంది. కాగా మరికొన్ని అంశాలు సవరించాలంటే పార్లమెంట్ ప్రత్యేక పద్ధతిలో సవరించవలసి ఉంటుంది. ఉదాహరణ: భారత్. భారత రాజ్యాంగ చరిత్ర. భారత రాజ్యాంగ చరిత్ర బ్రిటీష్ ప్రభుత్వ పాలనతో ముడిపడి ఉంది. భారతదేశ పరిపాలన కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు, సంస్థలు, వ్యవస్థలు మరియు పరిపాలనా అంశాలు తరువాత కాలంలో మనదేశ రాజ్యాంగానికి చట్టాలను మరియు పరిపాలనా పద్ధతులకు పునాదులు వేసినాయి. స్వాతంత్ర్యం సిద్ధించే కాలం నాటికి అమలులో ఉన్న పాలనా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుటకు నిపుణులైన మరియు నిబద్ధత కలిగిన ప్రజా ప్రతినిధుల బృందం చేసిన పరిశోధనలు మరియు విశాల దృక్పథంతో నిర్వహించిన చర్చల ఫలితంగా రూపొందించబడినదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ చరిత్రను బి.సి. రావత్ 6 దశలుగా విభజించారు. మొదటి దశ 1600 నుండి 1773. రెండవ దశ
1773 నుండి 1868. మూడవ దశ 1858 నుండి 1909. నాలుగవ దశ 1909 నుండి 1935. ఐదవ దశ 1935 నుండి 1947. ఆరవ దశ 1947 నుండి 1950. మొదటి దశ 1600 నుండి 1773. భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు 1600 లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ స్థాపించబడింది. ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ నెలకొల్పబడినది. చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం. 1612 నాటికి సూరత్లో పూర్తిస్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1639 నాటికి మద్రాసులోను మరియు మచిలీపట్నంలోనూ వాణిజ్య కేంద్రాలను ఏర్పరచటంతో పాటు మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1667 నాటికి మనదేశంలో నాణేలను ముద్రించే అధికారమును బ్రిటీషు వారు సంపాదించారు. 1687లో మద్రాస్ స్థానిక పరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1726లో బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయటంతో పాటు మేయర్ కోర్టుల్ని స్థాపించారు. ఈ మూడు ప్రదేశాల యందు మున్సిపల్ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేశారు. 1687లో మద్రాసులో, 1726లో బొంబాయి, కలకత్తాలలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటీషు వారు భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకున్నారు. భారతదేశంలో బ్రిటీషు సామ్రాజ్యానికి పునాదులు వేసింది. ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా, ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొనబడే వ్యక్తి రాబర్ట్ క్లైవ్. బక్సార్ యుద్ధం 1764. తదనంతరం 1765లో బ్రిటిషువారు బెంగాల్, బీహార్, ఒరిస్సాల యందు దివానీ, శిస్తు వసూలు హక్కులను పొందటం జరిగింది. దివానీ హక్కుల ద్వారా బ్రిటీష్ వారు మన దేశంలో చట్టబద్ధంగా అధికారాన్ని పొందినారు. 1772లో వారన్ హేస్టింగ్స్ మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. రెండవ దశ 1773 నుండి 1868. చార్టర్ చట్టాలు. చార్టర్ అనగా ఒప్పందం గా పేర్కొంటారు. ఈస్టిండియా కంపెనీ బ్రిటీష్ రాణి కొన్ని షరతులతో కూడిన ఒప్పందాన్ని అనుసరించి ఏర్పడినందున ఈస్టిండియా కంపెనీ మనదేశంలో నిర్వహించే వ్యాపార, వాణిజ్యాల నిర్వహణ విషయంలోనూ మరియు పరిపాలన నియంత్రణ చేయడంలోనూ రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. రెగ్యులేటింగ్ చట్టం -1773. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించటం కోసం ప్రవేశపెట్టబడిన చట్టం. లార్డ్ గుర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. బెంగాల్ గవర్నరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. నాటి బ్రిటీష్ ప్రధాని అయిన లార్డ్ నార్త్ చట్టానికి రూపకల్పన చేశాడు. బొంబాయి మరియు మద్రాసులను, ప్రెసిడెన్సీలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్కు సలహాలివ్వటం కోసం 4 సభ్యులతో కూడిన కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో ఈ చట్టాన్ని అనుసరించి 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇన్ఫేతో పాటు 3 ఇతర న్యాయమూర్తుల్ని నియమించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు అనగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్ కు అప్పీలు చేసుకోవచ్చు. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను నెలకొల్పింది. ఈ చట్టం భారతదేశంలో బ్రిటిషువారు ఆశించిన మార్పులను తీసుకురావటంలో విఫలమైందని పేర్కొనవచ్చు. బ్రిటిషు ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ ద్వారా పరోక్షంగా మనదేశంపై ఆధిపత్యమును చాటుకున్నారు. 1773 చట్టాన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు.
బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను 1858 తర్వాత చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలు 1858కి ముందు చట్టాలు చార్టర్ చట్టాలుగా పిలువడుతున్నాయి. కౌన్సిల్ చట్టాలు బ్రిటిషు ప్రభుత్వం. చార్టర్ చట్టాలు ఈస్టిండియా కంపెనీ. విస్తరణ చట్టం -1781. బ్రిటిషు ప్రభుత్వం మొదటిసారిగా మనదేశంలో బ్రిటిషు పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించినది. అధికారికంగా బ్రిటిషువారు మనదేశంలో తమ ప్రాంతాలుగా ప్రకటించుకుంటూ ఆ దేశ పార్లమెంటులో చట్టాన్ని రూపొందించారు. సిట్ ఇండియా చట్టం 1784. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించటం కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. నాటి బ్రిటిషు ప్రధాని విలియం పిట్ జూనియర్ పేరుమీద ఈ చట్టమును రూపొందించారు. ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసం 2 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అవి 1. బోర్డ్ ఆఫ్ కంట్రోల్. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలనా వ్యవహారాలను 6 సభ్యులు గల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. 2. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. భారత్లో కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య విషయాలపై నియంత్రణలను కలిగి ఉంటుంది. ఈ చట్టం ద్వారా మన దేశంలో ద్వంద్వ పాలన విధానంను ప్రవేశపెట్టారు. చార్టర్ చట్టం -1793. కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనాధికారాలను ప్రతి 20 సంవత్సరాలకొకసారి పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారం కల్పించారు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. చార్టర్ చట్టం 1813. ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను మరో 20 ల పాటు పొడిగించింది. భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. చైనాతో వ్యాపారం తేయాకు వ్యాపారం మినహాయింపు. భారతదేశంలో ఉపయోగితవాద విద్యావ్యాప్తి కోసం ప్రభుత్వం ₹1,00,000 కేటాయించింది. క్రైస్తవ మిషనరీలు మతవ్యాప్తి కోసం చేసుకునే ప్రచారానికి అనుమతించారు. ప్రభుత్వోద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకొనే హక్కులు కల్పించారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అధికారం, అవకాశం కల్పించారు. చార్టర్ చట్టం -1833. సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొనబడే ఈ చట్టం భారతీయులు కంపెనీలో క్రింది స్థాయి ఉద్యోగాలు చేయడానికి అనుమతించారు. బెంగాల్ గవర్నర్ జనరల్స్ను భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. మొదటిసారిగా లా కమిషన్ ను ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. గవర్నర్ జనరల్కు శాసనపరమైన సలహాలివ్వటం కోసం ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దీంట్లో మెకాలే కూడా ఒక సభ్యుడు. భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. సివిల్ సర్వీస్ పరీక్షల యందు భారతీయులకు ప్రవేశం కల్పించారు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. భారత్లో కంపెనీ యొక్క హక్కులను మరో 20 లు పొడిగించారు. చార్టర్ చట్టం -1853. ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం. ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను పొడిగించే అంశమును ప్రస్తావించలేదు. గవర్నర్ జనరల్స్కు విస్తృత అధికారాలు కల్పించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను వేరు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించటం ద్వారా మనదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలయందు జాతివివక్షత లేకుండా భారతీయులకు అనుమతిని ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ నిర్మాణంపై లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు.